హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెడ్ చికెన్ తయారు చేస్తున్నాను. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నాను. ఈజీగానే అవుతుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. రెడ్ చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 2 టమాటాలు ఇట్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 10-12 కాజులు కూడా వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. కొద్దిగా టమాటా సాస్ వేసుకోవాలి. ఒక చెంచా వెనిగర్ కూడా వేసుకోవాలి. ఒక చెంచా సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. 4 చెంచాల కారం వేసుకోవాలి. ఈ కారం రెడ్ కాశ్మీర్ పౌడర్ వేసుకున్నాను నేను. 2 చెంచాల సాల్ట్ వేసుకున్నాను. ఇది ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను. అదొక సగం చెంచా ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మసాలాలన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇంట్లో కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై ఆనియన్స్ కూడా కలుపుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1 అవర్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇంతవరకు మనము ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా, అదే ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ ఓల్ గరం మసాలా వేసుకోవాలి. బగారాకు, బగారా పువ్వు ఇవన్నీ కలిపి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ను ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం.